ఆఫ్టర్ ఎగ్జామ్స్ బ్యాక్ టు రొటీన్ అనమాట. సో ఫస్ట్ ఇంటర్నల్ అండ్ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేశాను. తర్వాత బ్యాక్ టు రొటీన్. సో కిడ్స్ సమ్మర్ హాలిడేస్ ఇదంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఏమైనా విజిట్ చేస్తే మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేసేయండి. సో సమ్మర్లో మన డైట్ చేంజ్ అయిందనమాట. సో ఏంటి అంటే ఎర్లీ మనం హాట్ వాటర్ తాగుతాం కాబట్టి ఇప్పుడు కూల్గా బటర్ మిల్క్ అలా తాగేస్తున్నాం అనమాట. హాట్ వాటర్ కూడా తాగే టైం ఉండట్లేదు. మెయిన్ అసలే హీట్ ఎక్కువైతే మళ్ళీ హాట్ వాటర్ ఎందుకని చల్లగా తాగేస్తున్న సబ్జా వాటరు, లెమన్ వాటరు, సుగంధ మజ్జిగ ఇలా డిఫరెంట్ టైప్స్ తాగుతున్నాను అనమాట. సో నేనైతే సుగంధ మజ్జిగ తాగుతున్నాను. చాలా బాగుంటుంది. రోజు ఎవ్రీడే తాగుతాను అనమాట. ఈ సమ్మర్లో అయితే డెఫినెట్గా నా ఫేవరెట్ లెమన్ వాటరు, సుగంధ మజ్జిగ, సుగంధ అనమాట. సో కంపల్సరీ రెగ్యులర్గా తాగుతూ ఉంటాను. ఆఫ్టర్ దాట్ కొన్ని వర్క్స్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే బీన్స్ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. అవన్నీ నీట్గా చేసి వాష్ చేసి ఉడకబెట్టడానికి రెడీగా పెట్టేశాను. ఈలోపు ఒక చిన్న క్లిక్ చాలా డేస్ అయిపోతుంది మిర్రర్లో చూసుకొని. మా మిర్రర్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇగ్నోర్ దట్. ఈ మధ్య సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉండలేక వేడికి క్లీన్ చేయట్లేదన్నమాట. ఈ హాలిడేస్ అయిపోయాక డెఫినెట్గా క్లీన్ చేయాలి. చూడండి నా ఫేస్ అసలు దారుణంగా ఉందన్నమాట. స్నానం చేసి రెడీ అయినా కానీ చెమటలు అయితే దారుణంగా వస్తున్నాయి. ఎలా అంటే స్నానం చేసినట్టే ఉంటుందన్నమాట. స్నానం చేసిన ప్రయోజనం ఉండట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చెమటలు కారిపోతుంది ఇక్కడ. స్నానం చేసినట్టే ఉంది. వంట చేసేటప్పుడైతే అలా తడిచి ముద్దైపోతూ ఉంటాం అనమాట. మా ఇంట్లో బీభత్సంగా చెమట కారిపోతూ ఉంటుంది. చూపిస్తున్నా మీకు అది. సో ఎన్ని వాటర్ తాగుతున్నా కానీ గొంతు ఎండిపోతూనే ఉందన్నమాట. వడగాలి వస్తుంది. సో మామూలుగా లేదు. 1 వీక్ నుంచి టెంపరేచర్ హైగా ఉందన్నమాట. మాకైతే 50 degrees దాటింది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టే హైడ్రేటెడ్ గాయస్. సో ఇక్కడైతే పక్క రూమ్లో ఏసీ ఉంది కాబట్టి ఇంకా నందు చందు వచ్చారు కొంచెంసేపు ఆడుకోవడానికి. పిల్లలు ఎలాగో ఊరికి వెళ్ళారు కాబట్టి ఇంకా ఆ గ్యాప్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వచ్చేసి అన్నీ చేస్తూ ఉంటారనమాట. కొంతసేపు ఆడుకుంటున్నారు. ఇంకా వంట అయిపోయిన తర్వాత వెళ్ళి అందరం ఏసీలో కూర్చున్నాం అనమాట. ఎంతైనా పిల్లలు ఉంటేనే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. సో మా పిల్లలు లేక ఇల్లు బోసిపోయిందనమాట. సో ఇంకా నేనైతే ప్రిపేర్ అవుదామని వచ్చాను కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయి బ్యాక్ టు రొటీన్కి అయితే వచ్చేసా. ఏది ఉన్నా లేకపోయినా మనకి మాత్రం ఈ వండటం, కడగటం, క్లీన్ చేయడం ఇది మాత్రం నాకు తెలిసి అసలు ఉమెన్స్కి తప్పదన్నమాట. సో ఒక పక్క కర్రీ పెట్టేసా. రైస్ అయిపోయింది. కర్రీ కూడా అయిపోవచ్చింది. సో అయిపోయింది. సో నేనైతే మా డాడీకి పెట్టేశాను. తర్వాత నేను తింటున్న బీన్స్ ఫ్రై చాలా రోజుల తర్వాత చేశాను. చాలా బాగుంది. టేస్టీగా అనిపించింది అనమాట. వైట్ రైస్, బీన్స్ ఫ్రై చాలా బాగుండింది. వేడి అన్నం అలా పెట్టుకొని తినేసి కొంతసేపు ఒక స్నాప్ అయితే వేసాను అనమాట. నేను ఈ సమ్మర్లో డెఫినెట్గా స్నాప్ వేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఎంత టెంపరేచర్ ఉందంటే బీభత్సంగా ఉంది. సో బ్యాక్ టు రొటీన్. అన్నీ వర్క్స్ అవుతూనే ఉంటాయి, ఏది తప్పదు. బట్ ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తూ ఉంటుంది అనమాట. చేసిన పనే చేసి, చూసి, చదివి సో అలా బోర్ కొట్టేస్తుంది. బట్ ఎప్పుడైనా సరే బోర్ కొట్టినా దాన్ని మనం బోర్ లేకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటామో అప్పుడే విన్ అవుతాం అనమాట. సో ఆ మోటివేషన్ అనేది మనమే తెచ్చుకోవాలి. సో అలా తినేసిన తర్వాత నేను ఒక స్నాప్ అయితే వేసేసాను. లేచేసరికి అంతా చీకటి అయిపోయిందనమాట. నైట్ అయిపోయింది. 6, 7 అయిపోతుందన్నమాట టైము. ఎంత బాగుండిందో ఈవినింగ్ టైం ప్రశాంతంగా. ఎంత 7 అయినా 7:30 అయినా చీకటి పడదనమాట. సమ్మర్లో అలా ఉండిపోతుంది వెన్నెల బాగా. లైటింగ్ కూడా వేసేసారు. నేనైతే స్నాప్ వేసి వచ్చిన తర్వాత మార్నింగ్ తాగిన సుగంధన నేను పార్సల్ తెచ్చేసుకున్నాను అనమాట. మా డాడీకి నాకు వాళ్ళకు కూడా ఇచ్చేసి వాళ్ళు తాగిన తర్వాత నేను కూడా గ్లాస్లో పోసుకొని తాగుతున్నాను. ఆ వేడికి, ఆ వడగాలికి అలా కూర్చొని ఆ సుగంధ చల్లగా తాగుతుంటే ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఇలా ఈవినింగ్ టైంలో అలా చిల్ అవ్వడం, ప్రశాంతంగా మనతో మనం టైం స్పెండ్ చేయడం, పీస్ఫుల్గా ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య నేను అదే బాగా స్పెండ్ చేస్తున్నాను. నేను టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఎన్ని టెన్షన్స్, ఎన్ని స్ట్రెస్ ఫీలింగ్ మన మైండ్లో ఉన్నా కానీ అవన్నీ తీసేసి మన వర్క్ మీద ఫోకస్ చేసి బిజీ అయిపోతే అవన్నీ డిలే అయిపోతాయి అన్నమాట. సో నేను కూడా ట్రై చేస్తున్నాను దానికి.
అండ్ ఇక్కడ ఈ రొటీన్ అయితే మనకి నడుస్తూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది. ఈ రొటీన్ కంప్లీట్ అయిపోయే లోపు మళ్ళీ ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట మాకు. సో సమ్మర్ హాలిడేస్ అయిపోయే లోపు మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేలా ఉన్నాయి, చూడాలి. సో ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ ఇదంతా అయిపోయి ఒక స్నాప్ అయిపోయిన తర్వాత ఇలా సుగంధ తాగేసి ఆ డేని ఎండ్ చేసేసాను నేను. ఎందుకంటే ఇంకా నేను కంటిన్యూ చేయలేదనమాట. అసలే సమ్మర్ కాబట్టి వ్లాగ్స్ షూట్ చేద్దామంటే అస్సలు అవ్వదు మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ ఇంక ఎండగా ఉంటుంది, సో అస్సలు అవ్వదు అనమాట. ఇంకా అలా నేను సుగంధ తాగేసి ఆ డేని నా రొటీన్ కంప్లీట్ చేసేసి చిల్ అయిపోయి కూల్గా ఎండ్ చేసేసాను అనమాట. సో ఈ సమ్మర్లో మీ డేస్ ఎలా గడుస్తున్నాయి ఏంటి డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. లవ్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ ఆల్సో. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.